హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి కీ యానిమేషన్తో అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. డెమో చూసే ముందు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, డెమో చూడండి. నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింకే నేనే డెమో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. లింక్ మీద ట్యాప్ చేయగానే ఎలక్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్ మోషన్ యాప్లోకి. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతుంది. 300 సబ్స్క్రైబర్స్ చేసేయండి. అఫ్ కోర్స్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి, కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఒకసారి పైకి స్క్రోల్ చేయండి, అక్కడైతే ఇమేజ్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దాని మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట. మీరు కూడా పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్. పింట్రెస్ట్ యాప్లో అయితే చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇదైతే తీసుకున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, పైన బ్యాక్ వచ్చేయండి. ఇంకా సెకండ్ పిక్చర్ కూడా మార్చుకోండి బ్యాక్గ్రౌండ్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. ఒకసారి రైట్కి స్క్రోల్ చేస్తే పైన అయితే ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్తాను. మీరు డైరెక్ట్ గూగుల్లో అయినా తీసేయచ్చు, లేదంటే మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో యాప్స్ అందులో అయినా తీసేయచ్చు. నేనైతే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి. పిక్సార్ట్లో అయితే తీసేయచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ప్రీమియం అయితే తీసేయచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్. ఇక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇక్కడ పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని పిక్సార్ట్లో అయితే రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. కింద బీజీ రిమూవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సింపుల్గా ఫోటోని పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడంలోనే ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. బ్యాక్ వచ్చి మన ఎలక్ట్ మోషన్ యాప్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్లో అయితే బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీది ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిద్ది, బట్ ఇందులో అయితే అంత క్వాలిటీ అయితే ఉండదు. మనకి క్వాలిటీ కావాలంటే ప్రీమియం తీసుకోవాలి. ఇందులో డేటా అనేది కొద్దిగా స్లోగా ఉంది, అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోయింది. కింద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో కింద, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రీ అనేది క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అన్లాక్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డబ్బులు అయితే అడుగుతుంది, ప్రీమియం అన్నమాట అది. ఇంకా ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి.
కెమెరా ఆన్ చేసి పెట్టుకోండి. ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని సైడ్ అమ్మట పెట్టుకొని డ్రాగ్ చేయండి అనమాట. డ్రాగ్ చేస్తే ఫుల్ లెంత్ అయితే వస్తుంది. ఫోటో సైజ్ తగ్గించుకొని డ్రాగ్ చేయండి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి పిక్ని అయితే. లిరిక్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇంకా లాస్ట్ ఇమేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మన ఫోటో యాడ్ చేసుకోవడం. పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకా 300 సబ్స్క్రైబర్సే మళ్ళీ చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.